వ్యక్తమైనటువంటి గుణమునకు దయ అని పేరు శాస్త్రం. నాకు భూతదయ ఉందనుకోండి, భూతదయ ఉంది అని గుర్తు ఏమిటంటే, నేను ఏ కారణం చేతనో విద్యుత్ తీగల మించి విద్యుద్ఘాతం తిని కింద పడిపోయినటువంటి కాకైనా సరే అయ్యయ్యో అని వెళ్ళి కాసి నీళ్లు చల్లి గబగబా తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టి కాసిన నూకలో ఏవో పోసి తినిపించి పర్వాలేదు దీనికి స్వస్థత కలిగింది అన్ననాడు పట్టుకెళ్ళి ఆ కాకిని విడిచిపెట్టేశాను అనుకోండి, అప్పుడు నా యందు ఉన్నటువంటి భూతదయానబడేటటువంటి గుణము ఆచరణాత్మకముగా వ్యక్తమైతే దయ. అంతేకాని నాకు అన్నీ తెలుసండి, అన్ని ప్రాణులను చాలా గౌరవించాలండి అని చెప్పేసి కనపడ్డ వాళ్ళందరినీ కొడితే అది కాదు దయ అంటే. దయ అంటే వ్యక్తమైతేనే దయ. దట్ విచ్ ఈజ్ మేనిఫెస్టెడ్ అంటారు. అంటే వ్యక్తమైతే, ఆచరణాత్మకమైతే భూతదయ అని పేరు.